భారతీయ వంటలలో ఒక ముఖ్యమైన పదార్థం ఉల్లి. వివిధ రకాలైన కూరలు తయారు చేయడంలో దీనిని అనుబంధ పదార్థంగా వాడతారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. అందులో ఉన్న శక్తివంతమైన ఆహార నిల్వలు అలాంటివి మరి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిని పెద్ద మొత్తంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో ఉల్లి సాగు ఏ విధంగా చేపట్టాలి, సాగులో పాటించాల్సిన మెలకువలేంటి, యాజమాన్య పద్ధతులేంటో తెలుసుకుందాం. ఉల్లిని మనం ప్రతిరోజు ఆహారంగా ఉపయోగిస్తాం. దీనిలో యాంటీబయోటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉల్లిని వర్షాకాలం, యాసంగి, వేసవి కాలంలో సాగు చేయడానికి అనుకూలం. ఉల్లి పంటకు నీటి అవసరం తక్కువ కాబట్టి తక్కువ నీటితో బిందు, తుంపర పద్ధతిని ఉపయోగించి ఇతర పంటల కంటే అధిక నికరాదాయం పొందవచ్చు. ఎకరాకు ఖరీఫ్లో 80 నుండి 100 క్వింటాళ్లు, రబీలో 120 నుండి 140 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుంది. యాసంగి పంటకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసంలో నారు పోసుకొని నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు. ఖరీఫ్ కాలంలో జూన్ నుండి జూలై, ఇంకా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాగు చేస్తారు. వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాటవచ్చు. వాతావరణంలో పెద్దగా మార్పులేని ప్రాంతాల్లో వీటి ఎదుగుదల బావుంటుంది. నీరు నిలవని సారవంతమైన నేలలు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం మరియు నీటి నిలువ ఉండే నేలలు పనికిరావు. ఎకరాకి 3 నుండి 4 కిలోల విత్తనాన్ని ఎత్తు బెడ్లపై సుమారు 200 నుంచి 250 చదరపు విస్తీర్ణంలో పెంచిన నారు ఎకరానికి సరిపోతుంది. విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వరుసల మధ్య దూరంలో విత్తుకొని బెడ్లను ఎండుగడ్డితో మల్చింగ్ చేసుకొని మొలకెత్తిన తరువాత గడ్డి తీసివేయాలి. ప్రతిరోజు తేలిక తడులు ఇవ్వాలి. నారు కుళ్ళు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు 30 నుంచి 45 రోజుల వయస్సు నారు నాటుకోవడానికి అనుకూలం. పొలాన్ని 2 నుంచి 3 సార్లు దున్నుకోవాలి. ఉల్లిని ఎత్తు బెడ్లపైన 30 x 15 సెంటీమీటర్ల ఎడంలో నాటుకోవాలి. బెడ్లను 120 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు, ప్రతి 2 బెడ్ల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేలా తయారు చేసుకోవాలి. ఉల్లి పంట కాలం 120 నుంచి 130 రోజులు. పంటకాలంలో 18 సార్లు నీటి తడులు ఇస్తే సరిపోతుంది. నారు నాటిన 60 రోజుల వరకు 12 రోజులకోసారి 4 నుంచి 5 తడులు ఇవ్వాలి. ఆ తరువాత గడ్డ ఊరే దశలో 6 నుంచి 7 రోజులకోసారి 7 నుంచి 8 తడులు ఇవ్వాలి. పంట కోతకు 15 రోజుల ముందు నీటి తడులు ఆపేయాలి. ఉల్లిగడ్డలు పీకడానికి ముందు నీళ్లు కట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి కొయ్యాలి. గడ్డలు పీకిన తరువాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50% ఆకులు పొలంలో రాలిన తరువాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు. క్యూరింగ్ వల్ల పొర రంగు చెందుతుంది. 3 నుండి 4 రోజులు పొలం మీద ఎండబెట్టి తరువాత 10 నుంచి 12 రోజులు నీడలో ఎండబెట్టి ఆ తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఖరీఫ్ కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకపోవడం వల్ల సూర్యరశ్మి ద్వారా క్యూరింగ్ చేయవచ్చు. పరిపక్వంగాని చిన్న చిన్న పాయలను ఎప్పుడూ నిల్వ ఉంచకూడదు. సుమారు 4 నుండి 6 సెంటీమీటర్ల ఆకారం కలిగిన మధ్యస్థమైన పాయలు మంచి నిల్వ గుణం కలిగి ఉంటాయి. ఉల్లి సాగులో అందుబాటులో ఉన్న రకాలేంటి, సాగుకు అనువైన రకాలేంటి, ఎంత దిగుబడిని ఇస్తాయి, ఏ తెగుళ్లను తట్టుకుంటాయి, అన్ని ప్రాంతాలలో సాగు చేసే రకాలు ఏమేమున్నాయి ఇప్పుడు చూద్దాం. ఉల్లిలో బల్లారి రెడ్, రాంపూర్ రెడ్, పూసా రెడ్, అర్క నికేతన్, అర్క కళ్యాణ్, అర్క ప్రగతి, కళ్యాణ్పూర్, రెడ్ రౌండ్, N53, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్ మరియు తెలుపు రకాలైన పూసా వైట్ రౌండ్, పూసా వైట్ ప్లాట్ వంటి రకాలు ఉన్నాయి. బళ్ళారి రెడ్ పాయలు పెద్దగా ఉండి పాయలు 1గా గాని 2గా కలిపి గాని ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది.
అన్ని ప్రాంతాలలో సాగు చేయడానికి అనుకూలమైనది. రాంపూర్ రెడ్ బళ్ళారి రెడ్ రకంలాగే ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందినది. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటుంది. దిగుబడి తక్కువ. పాయలు తెల్లగా ఉంటాయి. నాసిక్ రెడ్ పాయలు మధ్యస్థంగా ఉండి ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఘాటుగా ఉంటాయి. అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్ పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఘాటుగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. పాయలు ఎరుపు రంగులో మధ్యస్థంగా ఉండి 70 నుండి 90 గ్రాములు ఉంటాయి. తక్కువ ఘాటుతో ఉంటాయి. నిల్వ నాణ్యత ఎక్కువ. ఎకరాకు 100 నుండి 120 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. అర్కనికేతన్ పాయలు ఎరుపు రంగుతో 100 నుండి 180 గ్రాముల బరువు ఉంటాయి. టీఎస్ఎస్ 12 నుండి 14%. నిల్వ నాణ్యత బావుంటుంది. ఈ రకానికి ఘాటు ఎక్కువ. ఎకరాకు 132 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఖరీఫ్ రబీ పంటలకు అనువైనది. అర్క కళ్యాణ్ పాయల బరువు 100 నుండి 190 గ్రాములు ఉంటుంది. ఎకరాకు దిగుబడి 136 క్వింటాళ్లు. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది. ఖరీఫ్కు అనువైనది. అర్క ప్రగతి 120 రోజులలో కోతకు వచ్చే గుండ్రని ఎరుపు రకం. ఖరీఫ్ రబీ పంటలకు అనువైనది. ఎకరాకు 130 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్. ఇది ఎరుపు రకం. టీఎస్ఎస్ 13 నుంచి 149%. ఇది 130 నుంచి 150 రోజులలో కోతకు వచ్చే పంట. ఎకరాకు 100 నుండి 120 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. N53 పాయలు మధ్యస్థంగా గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఎకరాకు 100 నుండి 120 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. 140 రోజులలో కోతకు వస్తుంది. ఖరీఫ్ పంటకు అనువైనది. అగ్రిఫౌండ్ లైట్ రెడ్ పాయలు చిన్నవిగా, గట్టిగా, గులాబీ రంగులో ఘాటుగా ఉంటాయి. నారు పోయకుండా విత్తనం నేరుగా విత్తుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాను తట్టుకుంటుంది. ఎగుమతులకు అనువుగా ఉంటుంది. ఇవి కాక తెలుపు రకాలైనటువంటి పూసా వైట్ రౌండ్, పూసా వైట్ ప్లాట్ డీహైడ్రేషన్ కు అనువైనవి.